అనగనగా ఒక పెద్ద పచ్చని అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని జంతువులు ఆడుతూ పాడుతూ ఎంతో ఆనందంగా ఉండేవి. కానీ అందరిలో ఒకటి మాత్రం ఫర్హా అనే చెడ్డ నక్క ఉండేవాడు. అతనికి చిన్న జంతువులను భయపెట్టడం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఫర్హా అడవిలో గర్వంగా నడుస్తూ ఇలా అరుస్తాడు. ఫర్హా వచ్చినప్పుడల్లా చిన్న జంతువులన్నీ దాక్కునేవి. ఒకరోజు హనీ అనే చిన్న కుందేలు సంతోషంగా క్యారెట్లు తింటుంది. దాన్ని చూసిన ఫర్హా నెమ్మదిగా అన్నాడు. ఆహా, ఇదే నా భోజనం. ఫర్హా దాగి దాగి కుందేలు దగ్గరకు వచ్చింది. ఫర్హా వస్తున్నాడని చూసిన హనీ వెంటనే పరిగెత్తింది. ఆమె వెనుక వెంటనే ఫర్హా కూడా పరిగెత్తాడు. కానీ హనీ త్వరగా పరిగెట్టడమే కాకుండా వెంటనే ఒక ఆలోచన కూడా చేసింది. ఒక పాత బావి ఎండిన గడ్డితో కప్పబడి ఉంది. ఆమెకు ముందుగా తెలుసు కాబట్టి దాన్ని సులభంగా దాటి దూకింది. కానీ ఫర్హాకి ఆ బావి కనిపించలేదు. నువ్వు నన్ను తప్పించుకోలేవు అని అరిచాడు. వెంటనే చప్ అని బావిలో పడిపోయాడు. హనీ పైనుంచి చూసి మృదువుగా చెప్పింది. ఫర్హా సిగ్గుపడ్డాడు. నెమ్మదిగా బయటకు వచ్చి అన్నాడు. క్షమించు హనీ, ఇకపై నేను చెడ్డ నక్కను కాదు. ఆ రోజు నుంచి ఫర్హా పూర్తిగా మారిపోయాడు. అతను మంచి నక్క అయ్యాడు. అడవిలో అందరూ అతనితో స్నేహం చేశారు. ఇక నుంచి ఫర్హా చెడ్డ నక్క కాదు, మంచి నక్క. అప్పటి నుంచి అన్ని జంతువులు సంతోషంగా ఉండేవి. ఈ కథలో నీతి: పిల్లలు గుర్తించుకోండి, మంచిగా ఉండటం అసలైన తెలివి.